ఎన్నికల ముందు గెలుస్తామో ఓడిపోతామో తెలియదు, కానీ ఓటర్ని కలిసినప్పుడు కానీ ఆ సందర్భోచితంగా ఎన్నో రకాలైన వాగ్దానాలు చేయటం అనేది మనం రాజకీయాల్లో చూస్తున్నటువంటి పరిపాటి. కానీ ఎన్నికల్లో ఓడినా గెలిచిన ఎన్నికల తర్వాత ప్రజల దగ్గరికి మరలా వచ్చి మనం అన్న మాటను నిలబెట్టడమే కాకుండా దానివల్ల ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచన చేయటం అనేది ఈనాడు ఒక ప్రత్యేకత అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఈరోజు మాధవి గారు నూతన సాంప్రదాయాన్ని మనందరికీ కూడా ఆవిష్కరించిన రోజు. మీ ప్రతిభతో పాటు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మిమ్మల్ని ఎక్కడికైనా సరే విహారయాత్రకి నేను పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినప్పుడు మీ అందరూ సహజంగా ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇది సహజమేలే ఏదో ఒకటి మాట్లాడటం అని చెప్పి అనుకోవటం అనేది మీ ఆలోచన. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు నాకెందుకో నచ్చలా. ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు నేను గతంలో అడిగాను, ఆయన ఎందుకు తీసుకున్నావు నువ్వు, ఇది చాలామందిని కన్విన్స్ చేయాలి, చాలా కష్టం, ఒకళ్ళకే 10 ఆలోచనలు వస్తాయి, మరి ఇలాంటి 10 ఆలోచనలు కలిగినటువంటి ఈ కమ్యూనిటీని మనం కన్విన్స్ చేయాలంటే మీరు ఆ కోణంలోనే చూస్తున్నారన్నా, నేను విద్య కోణంలోనూ విద్యార్థుల యొక్క బాలబాలికల కోణంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను మాధవ్ గారు పెంసాన్ గారు అందరం కూర్చున్నప్పుడు మేమందరం కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏంటి పోర్ట్ఫోలియోని చేంజ్ చేసుకుంటారంటే, అన్న ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంటామో తెలియదు, కానీ ఉన్నన్ని సంవత్సరాలు నాకు అవకాశం వచ్చినన్ని సంవత్సరాలు కూడా నేను ఎడ్యుకేషనే తీసుకుంటానని చెప్పడం చాలా గొప్ప విషయం. విప్లవం అనగానే తుపాకో లేకపోతే కత్తులో కటారులో మనం గుర్తుకొస్తూ ఉంటుంది. భావ విప్లవం అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ భావాల్ని ఈనాడు సమాజానికి పంచాలని చెప్పి ప్రయత్నించే, ఏదైతే ఆ భావాన్ని వ్యక్తీకరించే విధానంలో ఆయన తీసుకున్నటువంటి మార్గం ఒక మహోన్నతమైంది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నా స్కూల్లోనో లేకపోతే భాష్యం గారి స్కూల్లోనో ఎవరైతే డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నారో మా దగ్గర టీచర్లుగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ టీచర్సో క్వాలిఫై అయిన టీచర్సో అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ స్కూల్స్లో పనిచేస్తూ ఉంటారు. మీలో స్ఫూర్తిని కలగజేయటమే కాకుండా మీలో ఆ ఉత్సాహాన్ని పెంచే విధంగా ఈ రోజున మిమ్మల్ని విహారయాత్రలు తీసుకెళ్ళటమే కాకుండా ఆ విహారయాత్రలతో ఏ రకమైనటువంటి సందేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇతరులకి పంచిపెడతారనేది మీరు ఒక మార్గదర్శులుగా ఇవాళ ట్రెండ్ సెట్టర్స్గా మీరు కాబోతా ఉన్నారు. ఆ రకమైన స్ఫూర్తికి నాంది పలికినటువంటి మాధవికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వెనకుండా నడిపిస్తున్నటువంటి రామచంద్రరావు కూడా అన్నే చప్పట్లు కొట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కూటమి నాయకత్వాన్ని మన అందరం కూడా ఈ రోజున అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.